హాయ్ హలో నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్. ఈరోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? యాక్టర్ శివ పల్లా గారైతే మనతో ఉన్నారు. ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాల్లో ఆయన నటించి ఈరోజు మన స్టూడియోకి అయితే రావడం జరిగింది. 'మా నాన్న హీరో' అదేవిధంగా 'అఖండ', 'వాల్తేరు వీరయ్య' ఇప్పుడు రీసెంట్‌లీ రాబోతున్నటువంటి 'గేమ్ చేంజర్‌లో' కూడా ఈయనైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆహ్, మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీన్‌లో మిమ్మల్ని చూసిన దానికి, దగ్గరగా ఉన్నయి చూసిన దానికి చాలా లుకింగ్స్ పరంగా చాలా బాగున్నారనమాట. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. శివ గారు మీరెక్కడ? మీ ప్రాపర్ ఎక్కడ? మీరెక్కడ ఉండేది? మన ప్రాపర్ వచ్చేసరికి గుంటూరు జిల్లా, హ్మ్. తాడికొండ మండలం, రావెల అనే విలేజ్. హ్మ్. సో, డిగ్రీ చేసేవరకి అక్కడే ఉన్నాను. డిగ్రీ నుంచి మంగళగిరికి షిఫ్ట్ అయ్యామనమాట. ఓకే. డిగ్రీ వచ్చేసరికి గుంటూరు హిందూ కాలేజ్‌లో చదివాను. హ్మ్. పీజీ వచ్చేసరికి విజయవాడ ప్రభాస్ డిగ్రీ కాలేజ్‌లో చేశాననమాట. ఓకే. పీజీ చేసిన తర్వాత మీరు యాక్టింగ్‌లోకి ఇంట్రెస్ట్ చూపారా ఫస్ట్ నుంచి మీకు? లేదు లేదు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఇంటర్మీడియేట్ చదివే టైంలో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద చాలా ఇష్టం. ఓకే. అది చేద్దామని చెప్పి ఎలా ఎలా అని నేను ట్రై చేస్తున్న టైంలో ఒక పోస్టల్ కోచింగ్ ద్వారా చెన్నైలో రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ అనే దాంట్లో కోచింగ్ తీసుకొని అక్కడే మనం ఒక కొన్నాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ హైదరాబాద్లో ట్రయల్స్ చేసాము. ఒకళ్ళ రిఫరెన్స్ ద్వారా మనకు జే పుల్లారావు, డివివి దానయ్య గారు ఉన్నారు కదా, ఆ! వాళ్ళది బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ అని ఉంటుంది. అవునవును. వాళ్ళ దాంట్లో నేను చేయడం జరిగింది. ఓకే. అదేంటంటే ఒక సినిమా చేశారు అల్లరి నరేష్‌తో, జూనియర్స్ అని. ఓకే. ఆ సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. బట్ ఒక షెడ్యూల్‌కే చేశాను. ఆ! తర్వాత మళ్ళీ నేను కొన్ని అనివార్య కారణాల వల్ల రిటర్న్ ఎళ్ళిపోయి మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసుకోవటం ఆ! ఇలా జరిగింది. ఓకే. అది. సో ఒకవేళ మీరు యాక్టర్ అవ్వకపోతే ఏం చేసేవాళ్ళు? యాక్టర్ అవ్వకపోతే యాక్చువల్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకున్నాను. ఆ! అందుకేనా ఎక్కువ మీ సీన్‌లు కూడా ఎక్కువ ఎట్లా ఉంటాయంటే, ఒక లాయర్ గాని, గెటప్స్ గాని ఇట్లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట. ఒక అఫీషియల్ అవునవును. లుక్స్ ఇస్తూ ఉంటారు. అవునవును. అంటే రఫ్‌గా చేయడం మీకు ఇష్టం ఉండదా? యాక్చువల్లీ నాకు పోలీస్ అంటే చాలా ఇష్టం. ఆ! పోలీస్ అనే అవ్వాలనుకున్నాను. ఆ! సో, దాని తర్వాత నా ఆలోచన ఏందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద పడింది. హ్మ్. అది గూడా ఏందంటే మనకి కుదరలేదు. హ్మ్. కుదరక మళ్ళీ తర్వాత మ్యారేజ్ అవ్వటం, అక్కడే విజయవాడలో జాబులు చేయటం, తర్వాత మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం హ్మ్. 2015లో. అక్కడి నుంచి నేనేందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కెళ్ళాలంటే మనకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, "ఇప్పుడు ఏజ్ పెరిగిపోయింది. ఈ ఏజ్‌లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. నీకు పర్ఫెక్ట్ ఏందంటే ఇండస్ట్రీలోనే ఉండాలంటే నీకు కెమెరా పర్ఫెక్ట్" అని చెప్పారు. హ్మ్. సో, కెమెరా పర్ఫెక్ట్ అని చెప్తే నేను ఆ విధంగా ట్రై చేయటం. ఆనంద్ సినీ సర్వీస్‌లో నేను కొన్నాళ్ళు హ్మ్. కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. ఓకే. సో, దాని తర్వాత అట్లా కొన్నాళ్ళు చేసిన తర్వాత వాళ్ళేందంటే పేమెంట్లు ఇవ్వటం అనేది స్టార్టింగ్‌లో ఇవ్వరు. హ్మ్. దాని తర్వాత మనం యూనియన్ కార్డ్ తీసుకోవాలంటే 1,50,000, 2 లాక్స్ ఉంటది. అవును. అంత అమౌంట్ మన దగ్గర లేకపోవటం వల్ల హ్మ్. నెక్స్ట్ ఏందంటే దాని నుంచి డ్రాప్ అయిపోయి డీఐటీలో చేశాం. ఓకే. వాళ్ళది జెమినీ ల్యాబ్‌లో. హ్మ్. డీఈటీగా చేసి దాని తర్వాత అది గూడా మనకు వాళ్ళేం చేస్తారంటే డైలీ రూ. 500 మాత్రమే ఇస్తారు. అబ్బా! ఆ! అది కూడా 18 అవర్స్ వరకు ఉంటది. 18 అవర్స్. షూటింగ్‌కెళ్ళాలి. ఫుటేజ్‌ని బ్యాకప్ తీసుకోవటం. ఆ! ఇవన్నీ తీసుకొని మళ్ళీ స్టూడియోకొచ్చి మళ్ళీ 2 బ్యాకప్స్ తీయాలనమాట. ఓకే. చాలా టైం అయిపోయేది. ఓకే. నేనుండేది లాంగ్ కాబట్టి ఎల్బీ నగర్‌లో ఉంటాను. లాంగ్ అవ్వటం వల్ల నేను దాని నుంచి కూడా ఫిట్ అయిపోయాను. హ్మ్. ఫిట్ అయిపోయి మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని అసలు మనం ఇది కాదు కరెక్ట్, అసలు ఇండస్ట్రీలో ఉండాలంటే యాక్టింగ్ కరెక్ట్ అనిపిచ్చేసి హ్మ్. యాక్టింగ్‌లో ట్రై చేయటం మొదలుపెట్టాననమాట. ఓకే. అది 2019 మార్చి 1 తారీఖు నేను ఫస్ట్ ఆడిషన్‌కి ఇచ్చాను. ఓకే. మీ ఫస్ట్ ఆడిషన్ ఎక్కడిచ్చారు? నా ఫస్ట్ ఆడిషన్ వచ్చేసరికి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో. హ్మ్. అది కూడా నాకు ఎలా తెలిసిందంటే ఒక ఫేస్‌బుక్‌లో ఒక చిన్న యాడ్ చూసాను నేను. హ్మ్. ఆడిషన్ అని. ఏమి ఇవ్వాలా అని ఒక ఆలోచిస్తున్న టైంలో నాకు ఎట్లాగో నేను బేసికల్‌గా డైరెక్షన్ డిపార్ట్మెంటే కాబట్టి ఒక చిన్న సీన్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నా. హ్మ్. ఒక విలన్ క్యారెక్టర్‌గా అని ఫిక్స్ అయిపోయాను. ఎళ్లి అదే ఆడిషన్ ఇచ్చాను. బట్ సెకండ్ రౌండ్ కూడా పిలిసారు వాళ్ళు. హ్మ్. పిలిచి కంపల్సరీగా మన దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ అయితే ఇద్దాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. మేబీ ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. సో, దాని తర్వాత ఇంకా ఆడిషన్‌లు ఇవ్వటం ఎలా అని ఆఫీసులు మనం ఎలా సోర్స్ చేసుకోవటం. హ్మ్. కొత్త ఆఫీసులు అంటే యాక్చువల్‌గా నాకు అప్పటి వరకు ఆఫీసులు తెలీదు. ఇట్లా ఇంకోటేందంటే వాట్సాప్ గ్రూపులు ఉంటాయని కూడా తెలీదు నాకు. ఓకే. సినిమాలకు సంబంధించిన గ్రూప్స్ ఉంటాయని. అవునవును. ఇవన్నీ కూడా తర్వాత నేను ఇట్లా ఆడిషన్‌కెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఇట్లా గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి. హ్మ్. జాయిన్ అయితే మనకి కొత్త ఈ ఆఫీసులు తెలుస్తూ ఉంటాయని చెప్పడం జరిగింది. ఓకే. సో, అట్లా గాని కొన్ని సోషల్ మీడియాలో గాని ఇలా తెలుసుకొని ఆ ఆఫీసులకెళ్ళటం, ఇట్లా కంటిన్యూషను ఆడిషన్‌లకి ఇవ్వడం మొదలుపెట్టాననమాట. హ్మ్. మొదలుపెడుతున్న టైంలో నాకు ఫస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌లో హ్మ్. అవకాశం వచ్చింది.
దాంట్లో ఒక చిన్న ప్రొడ్యూసర్ క్యారెక్టర్ వచ్చింది, అది ఓకే. చేసాం. సో అది రిలీజ్ చేశారు వాళ్ళు, వాళ్ళది ఫస్ట్ ఆ ఛానల్లో పెట్టడం అనమాట. ఆ ఓకే. విధంగా నా కెరీర్ అనేది స్టార్ట్ స్టార్ట్ అయింది. అయింది. సో ఇప్పుడు వరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పటి వరకు అంటే నేను దగ్గర దగ్గర ఒక 60-70 ఫిలిమ్స్ చేసి ఉంటాను. వావ్! సూపర్. అయితే మీరు ఉమ్. స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి పెద్ద స్టార్ హీరోస్ ఎవరెవరితో షేర్ పెద్ద చేసుకున్నారు? హీరోస్ అంటే బాలకృష్ణ గారితో అది చూసాము. అఖండ సినిమాలో అఖండాల. రిలీజ్ అయింది, ఆ! బ్లాక్ బస్టర్ హిట్, అవును. అందరికి తెలిసిందే. అవును. ఆ సినిమా వల్ల నాకు చాలా ప్లస్ అయింది, అవును. దాని నుంచి చాలా అవకాశాలు వచ్చినాయి. హ్మ్. చేసింది చిన్న క్యారెక్టరే అయినా కానీ మంచి డైలాగు. హ్మ్. అసలు అది ఎలా వచ్చింది అనేది కూడా నాకు వస్తదా కూడా రాదా అనే డౌట్ కూడా ఉంటది రిలీజ్ అయ్యేంత వస్తది. వరకు. అవును. దానికోసం నేను 3 సార్లు బోయపాటి సీని గారి ఆఫీస్‌కి వెళ్ళడం జరిగిందనమాట. ఆ! ఫస్ట్ ఒకసారి వెళ్ళాము. ఇంకా ఆడిషన్ స్టార్ట్ చేయలేదు బాబు అని చెప్పారు. హ్మ్. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు పాపం బోయపాటి గారి మదర్ చనిపోయారు. అయ్యో! ఆయన లేరు, హ్మ్. ఊరెళ్ళిపోయారు. మళ్ళీ రండి అంటే మళ్ళీ వెళ్ళాను. హ్మ్. మళ్ళీ వెళ్ళినప్పుడు బోయపాటి సీని గారు ఉన్నారు. సో అట్లా పైన ఆడిషన్ తీసుకుంటున్నారని చెప్తే ఆడిషన్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఇచ్చేస్తే సో కాల్ అయితే రాలేదు. ఓకే. అట్లా చానాళ్ళు వెయిట్ చేశాను. ఒక 6 మంత్స్ సినిమా స్టార్ట్ అయిపోయింది, కాల్ రాలేదు. సరే మనకి రాదేమోలే అనుకున్నాము. హ్మ్. తర్వాత ఒకరోజు కాల్ వచ్చిందనమాట. ఆ! గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మీకు ఒకసారి ఆఫీస్‌కి రమ్మంటే మళ్ళీ వెళ్ళడం జరిగింది. హ్మ్. మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి పలానా రోజున ఆర్ఎఫ్‌సిలో షూటింగ్ ఉంటదని చెప్పారు. ఓకే. వెళ్ళాము. అక్కడ దగ్గర దగ్గర ఒక 10 మెంబర్స్‌ని తీసుకున్నారు హ్మ్. గవర్నమెంట్ ఆఫీసర్స్ కింద. అవును. ఒక 5 మెంబర్స్ జెంట్స్, 5 మెంబర్స్ లేడీస్ తీసుకున్నారు. మీకు ఒక 15 డేస్ షూటింగ్ ఉంటదంటే ఓకే ఓకే. అనుకున్నాం. ఆ! సో ఆ విధంగా చేస్తున్న టైంలో ఇట్లా ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఆ హ్మ్. ముగ్గురిలో నేను ఉన్నాను. ఓకే. ఆ డైలాగ్ కూడా మంచి డైలాగ్ అనేది హ్మ్. ఇచ్చారు. డైరెక్టర్ గారు పిలిచారు నన్ను. పిలిచి ఈ డైలాగ్ ఉంటది, ఇది నువ్వు చెప్పని వైపేటి సీన్ గారు చెప్తే ఓకే. ఓకే సార్ అన్నాను. స్క్రిప్ట్ ఇచ్చారు, చూసుకున్నాను. ఆ! చూసుకున్న తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు. ఫస్ట్ టైం చూశాననమాట. ఆ! ఎలా చూసా. అనిపించింది బాలకృష్ణ గారితో? యాక్చువల్లీ బాలకృష్ణ గారితో డైలాగ్ చెప్పాలంటే చాలా మంది భయపడతారు. అవును. ఎందుకంటే ఆయన చాలా కోపం ఎక్కువ. హ్మ్. తప్పు చెప్పారంటే మాత్రం కొట్టడం గ్యారంటీ. ఆ భయమైతే ఉంది. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అప్పటికే చెప్తున్నారు నాకు. హ్మ్. ఏమని, "సార్ జాగ్రత్త అండి, బాలకృష్ణ గారితో డైలాగు. ఆయన ఎదురుగా ఉంటున్నారు మీరు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి సార్, కేర్‌ఫుల్‌గా ఉండండి సార్" అన్నారు. హ్మ్. సరే ఈ భయం ఒక రకంగా ఉంటది, మనం డైలాగ్ చెప్పాలని ఒక రకంగా ఉంటది. అవును. డైరెక్ట్ బాలకృష్ణ గారితోనే డైలాగ్ అన్నమాట డైలాగ్. ఇది. అవును. ఒకళ్ళని కొడతారనమాట. ఆ! కొట్టిన తర్వాత కాలర్ పట్టుకుంటాడు. అవును. కాలర్ పట్టుకున్న తర్వాత బాలకృష్ణ గారు "ఆ చెయ్యి తీ" అని అనాలనమాట. సీరియస్‌గా "ఆ హ్మ్. చెయ్యి తీసేయి" హ్మ్. అక్కడి నుంచి అనాలి. అది బోయపాటి సీని గారు చూసారు మానిటర్‌లో. అలా చెప్పినప్పుడు డైరెక్ట్ నేను బాలకృష్ణ గారు కొట్టాలి అని అన్నారు. హ్మ్. అని ఆ డైలాగ్ కట్ చేసి నెక్స్ట్ వచ్చే డైలాగ్ ఒకటుంది. అదేంటంటే మన ఆ ఏరియాలో ఆపరేట్ అవుతున్న చిన్న కాపర్ మైను, హ్మ్. దానికి ఎఫెక్ట్ సారీ ఆ ఏరియాలో ఆపరేట్ అవుతున్న చిన్న కాపర్ మైను దానికి ఎఫెక్ట్ అవుతుందా అనే డైలాగ్ అన్నమాట. ఓకే. ఈ డైలాగు చెప్పాలి. ఓకే. సో చెప్పాననమాట. ఆ! బాలకృష్ణ గారు కూడా ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలని ఆ! సజెషన్ ఇచ్చారు మంచిగా. ఆహా! అలాగే చెప్పాను. హ్యాపీ బాగా అనిపించిందా? చెప్పావమ్మా అన్నారు. ఆ! అలాగా మానిటర్‌లో చూసి బోయపాటి సీని గారు కూడా బాగా చెప్పావమ్మా అన్నారు. ఆ! అదైతే కంప్లీట్ అయిపోయింది. తర్వాత చెప్పిన తర్వాత కూడా మనకు ఆ డైలాగ్ ఉంటదా? ఉండదా? అని కూడా ఒక డౌట్. డౌటొచ్చింది. ఆ! తర్వాత మళ్ళీ కో డైరెక్టర్ గారు అన్నారు, "భలేవాళ్ళే, చాలా ఇంపార్టెంట్ డైలాగు. హ్మ్. అది తీసేయటం జరగదు. ఉంటది సినిమాలో చూడు" ఆ! అని అన్నారనమాట. ఓకే. ఆ విధంగా మంచి ఛాన్స్ అయితే నాకు హ్మ్. బాలకృష్ణ గారితో చేసి నటించే అవకాశం వచ్చింది. ఓకే. మరి అది. నెక్స్ట్ 'చిరంజీవి' గారితో? చిరంజీవి గారితో కూడా అంతే. 'ఆచార్య' సినిమా ఆ! ఫస్టు ఇట్లా కొరటాల శివ గారు తీస్తున్నారని మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు. హ్మ్. ఆడిషన్‌లో ట్రై చేస్తున్న టైంలో. ఓకే. నేను ఆఫీస్‌కెళ్ళి రమ్మని చెప్పారు. ఆ! లొకేషన్ పెట్టారు. నేనేమనుకున్నానంటే ఇంత పెద్ద సినిమాల్లో మనకేమొస్తాయి హ్మ్. అన్నట్టుగా నేను ఆలోచించి ఎళ్ళల. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎళ్ళు అని చెప్తే నేను వెళ్ళటం జరిగింది. ఎళ్ళిన తర్వాత అక్కడ ఆడిషన్ తీసుకుంటున్నారు. తీసుకుంటే ఏం చేయమంటారు సార్ అంటే, ఒకటి పోలీస్ చేయండి, ఒకటి రౌడీగా ఏదన్నా చేయండి విలన్‌గా అని అన్నారు. హ్మ్. సరే 2 చేశా నేను. కాల్ అయితే రాలేదు. ఓకే. నేను వెయిట్ చేశా. 20 డేస్ జరిగింది. హ్మ్. 20 డేస్ జరిగిన తర్వాత ఒక అసోసియేట్ డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు. ఆ! "సార్ మీరిట్లా సెలెక్ట్ అయ్యారండి. మీకు ఒక 45 డేస్ షూటింగ్ ఉంటది. హ్మ్. ఓకేనా?" అంటే, "ఆ! ఓకే సార్ డెఫినిట్‌గా" అన్నా. హ్మ్. మనం ముందే స్టార్టింగ్ కొత్త. అవును. అది వాళ్ళకి తెలీదు కదా! అవును. తర్వాత మళ్ళీ 1 డేలో అయిన తర్వాత మేనేజర్ కాల్ చేశారు. హ్మ్. మేనేజర్ కాల్ చేసి, "మీరు పేమెంట్ ఎంత ఇట్లా" అంటే, "ఇంత తీసుకుంటున్నాను సార్" అన్నా. హ్మ్. "అంత లేదు ఇంత ఇస్తాం" అని అన్నారు. హ్మ్. ఓకే సార్ డన్ అన్నా.
సార్ మేము చెప్పే వరకు గడ్డం జుట్టు అనేది కట్ చేయొద్దంటే ఓకే డెఫినెట్గా అన్న. ఉమ్, అలాగే మనకి అవకాశం వచ్చింది. 2020 ఉమ్, జనవరి నుంచి సినిమా స్టార్ట్ అయింది. ఓకే. సినిమా స్టార్ట్ అయింది, స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను. ఉమ్, ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూశాను. అబ్బా అబ్బా. ఆ, చూస్తే అసలు షాక్ అయ్యాను. నాకు ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు ఫస్ట్ నుంచి కూడా అవును. బాగా ఇష్టం. ఉమ్, కొండవీటి దొంగ ఆ సినిమాలు అప్పటి నుంచి బాగా ఇష్టం. ఓకే. చూసాము. అక్కడ చిరంజీవి గారితో ఒక చేస్తున్న టైంలో ఆయన ఎంకరేజ్మెంట్ నాకు బాగా ఇన్స్పైర్ అయ్యా నేను. ఉమ్, చిరంజీవి గారి గురించి బయట ఏదైతే చెప్పుకుంటారు కానీ చాలా మంచి వ్యక్తి ఆయన. ఉమ్, చాలా ఎంకరేజ్ చేస్తారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో నాకు తెలిసి ఆయన తర్వాతే, చిరంజీవి ఓకే. గారి తర్వాతే. ఆ, ఎందుకంటే నాకే జరిగింది అలాంటి ఆ, అనుభవం అనేది. ఎలా అంటే చిరంజీవి గారిని కొట్టే సీన్ నాది. ఉమ్, అక్కడికి వస్తారు గుళ్ళోకి. ఆ సీన్స్ ఏం లేవు, యాక్చువల్గా సినిమాలో కట్ అయిపోయినాయి. ఉమ్, కొన్ని కారణాల వల్ల సినిమాలో వన్ అవర్ సీను ఉమ్, తీసేశారు, హీరోయిన్ తీసేయడం వల్ల. ఆ, అది ఎందుకనేది మనకు తెలియదు. ఓకే. అక్కడ ఒకటి చిన్న ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. ఓకే. కొట్టే సీన్లన్నీ తీసేశారు. ఆ, తీసేసిన తర్వాత చిరంజీవి గారిని ఇట్లా ఇక్కడ ఈ చెస్ట్ మీద ఇట్లా పెట్టి కొట్టేది ఉంటుంది. ఉమ్, కొట్టేటానికి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ ఇలా రివర్స్లో ఇట్లా కొట్టేస్తాడు. ఓకే. కొట్టే టైంలో నాకేంటంటే భయం వేసింది. ఉమ్, ఇంత పెద్ద వ్యక్తిని కొట్టడం అంటే కొంచెం అవును. భయం ఉంటుంది కదా. అవును. సో 2-3 సార్లు ట్రై చేసాం, అవ్వట్లా. మాస్టర్ ఏం చేశాను, రామలక్ష్మణ్ మాస్టరు డూపుని తీసుకొస్తానని చెప్పి వెళ్ళారనమాట. చిరంజీవి గారు అలాగే కూర్చున్నారు, నేను ఇలా నుంచొని ఉన్నా. ఇటు రామ్మ అని పిలిచారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటి నువ్వే చేయొచ్చు కదా అన్నారు. సార్ అది ఆ, చేస్తాను సార్ అన్న. పర్లేదు నేను చేపిస్తాను రా నువ్వు చూడని చెప్పి ఆయన లెగిసి వచ్చి ఇలా నుంచో, నేను ఇలా నుంచుంటానని చెప్పేసి ఇగో ఫస్ట్ ఇలా పొజిషన్ పెట్టుకో, ఇలా పెట్టుకో అని చెప్పి నేను ఇలా అంటాను, నువ్వు అన్నప్పుడు జస్ట్ ఇలా అను, జస్ట్ అంటే పడిపోతావు, అంతే అయిపోయిందని అన్నారు. అంతలోకి మాస్టర్ వచ్చారు. మాస్టర్ వచ్చి లే డ్రెస్ తీసే అన్నారు. లేదు మాస్టర్, నేను తనకు చెప్పాను చేస్తాడు, తనకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. ఉమ్, అప్పుడు మాస్టరు డెఫినెట్లీ అన్నయ్య అని చెప్పారు. సేమ్ ఇద్దరం చేసాం, సక్సెస్ఫుల్ అనమాట. ఓకే. సో అది చాలా హ్యాపీ మూమెంట్. ఆ, ఆ తర్వాత నుంచి కూడా నేను ప్రతిరోజు సెట్లోకి వెళ్ళిన రోజు కంపల్సరీగా చిరంజీవి గారి కాళ్ళకి నమస్కారం చేసేవాడిని ఉమ్, ప్రతిరోజు. ఆ, మేము ఐదుగురం ఉంటాము, ఐదుగురు ఎవరు చేయరు, ఓకే. జస్ట్ నమస్తే అంటారు. బట్ నేను వెళ్ళి కంపల్సరీ కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. ఆ, లేమా అని లేపేవాళ్ళు. అలా మధ్య మధ్యలో కొన్ని సీన్స్లో కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు నాకు చిరంజీవి గారు. ఓకే. సో చాలా బాగా మాట్లాడేవాళ్ళు. ఉమ్, అది నాకైతే చాలా ఆనందం వేసింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే సీన్స్ లేవు, ఆ, ఉంటే మాత్రం డెఫినెట్గా నాకు ఒక మంచి ప్లస్ అయ్యేది. అవును. ఈ అఖండ ఒకటి, ఆచార్య ఒకటి ఆ, మంచి ప్లస్ అయ్యేది. అవును. అలా సో జరిగింది అది. ఇంకెంతమంది హీరోస్ తో ఇంకా షేర్ చేసుకున్నారు ఇంకా నాగార్జున గారితో చేశాను. ఆ, మరి అలాగే పెద్ద హీరోలు అంటే ఇంకా రవితేజ గారితో ఉంది. ఓకే. వాల్తేరు వీరయ్యలు, వాల్టర్. వాల్తేరు వీరయ్యలో చేశాను. మళ్ళీ వేణు తొట్టెంపూడి ఉన్నారు కదా, స్వయంవరం హీరో, అవును. అతనితో మనం రామారావు అండ్ డ్యూటీలో చేసాం. ఓకే. అతని కాంబినేషన్లో మంచి డైలాగ్ పడింది. ఆ, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారితో చేశాను నేను. ఆ, పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారితో ఆల్మోస్ట్ వకీల్ సాబ్ దగ్గర నుంచి ఉంటాను. ఆ, బట్ ఏంటంటే మా సీన్స్ లేవు. ఓకే. వకీల్ సాబ్ భీమ్లా నాయక్ కూడా వెళ్ళాను నేను. ఆ, లేవు. తర్వాత మంచి అవకాశం అంటే నాకు ఓజీలో వచ్చింది. ఓకే. ఓజీలో మంచి డైలాగ్ క్యారెక్టర్. ఓకే. గెటప్ కూడా లుంగి ఉంటుంది, డాను ఆ, ప్రకాష్ రాజు వాళ్ళ ఫ్యామిలీలో ఉంటాము. ఓకే. సినిమా రిలీజ్ అయితే ఉంటుంది కంపల్సరీగా డైలాగ్ అనేది ఉంటుంది. ఓకే. మరి అలాగే మన ఉస్తాద్ భగత్ సింగ్ లో చేసాం. ఆహా, అది పవన్ కళ్యాణ్ గారితో త్రో అవుట్ కానిస్టేబుల్ అనమాట. ఆయనకి ఓకే. అన్ని రోజులు ఉంటే మాకు కూడా అన్ని అన్ని రోజులు. రోజులు ఉంటుంది. ఆల్రెడీ టీజర్ లో కూడా నేను కనిపిస్తాను అనమాట. ఓకే. ఒక 7 days జరిగింది. 7 days లో మనకి పవన్ కళ్యాణ్ గారితో ఒక డైలాగ్ కూడా పడింది. ఓకే. ఆయన కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఆ, అసలు ఎక్కడ కోప్పడరు, చిన్న ఆర్టిస్టులు అని. ఓకే. చాలా బాగా షూటింగ్ ఎంత నచ్చింది. వరకు వచ్చింది ఇది? అది నాకు తెలిసి ఒక 10 days షూట్ జరిగింది. ఓకే. తర్వాత మా ఆయనకి క్యాంపెయినింగ్ ఉండి వెళ్ళిపోవటం, ఆ, మళ్ళీ క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లాగో డిప్యూటీ సీఎం అయ్యారు అవును. కాబట్టి వరుసగా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు సినిమాలు. ఉమ్, బట్ ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇది మన ఆ సినిమా పేరు క్రిష్ గారిది ఓకే. ఉంది కదా, ఆ, అవును. అది హరిహర వీరమల్లు. ఆ, హరిహర వీరమల్లు. దాని తర్వాత ఓజీ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి 80% కంప్లీట్ అయింది. ఓకే. ఓజీ కూడా కంప్లీట్ అయింది. ఆ, ఉస్తాద్ భగత్ సింగ్, ఆ 2 ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఓకే. స్టార్ట్ అవుతుంది. ఆ, అయితే కంపల్సరీగా మాకైతే ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటది. ఆ, ఆయనతో ట్రావెల్ చేసే అవకాశం అన్నమాట, మెగా ఫ్యామిలీతో. ఓకే. ఇన్ని చేశారు కదా, స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను యాక్చువల్గా డైరెక్టర్ అవుదాం అనుకున్నా కదా, ఆ, కానీ నాకు ఇదే హ్యాపీ అనిపించింది. ఆ, యాక్టర్ గానీ హ్యాపీ అనిపించింది. ఆ, చాలా బాగుంటది, రిజల్ట్ తొందరగా ఉంటది. ఆ, డైరెక్టర్ అయితే వాళ్ళు మన సక్సెస్ కొట్టాలి, పేరు రావాలంటే చాలా టైం పడుతుంది. అవును. కానీ ఒక ఆర్టిస్ట్ అయితే ఏంటంటే
మనం చేసింది కంపల్సరీగా మనం ఆ సినిమా రిలీజ్ చేసి చూసుకుంటాం. చిన్న ఆ! క్యారెక్టర్‌లైనా, పెద్ద క్యారెక్టర్‌లైనా. ఏందంటే పెద్ద సినిమాల్లో ఎక్కువ శాతం ఏందంటే చిన్న క్యారెక్టర్‌లే పడతాయి. అవును. ఎందుకంటే మనకి చేయంగా మనం గుర్తింపు వచ్చిన తర్వాత పెద్ద క్యారెక్టర్‌లు పడుతుంటాయి. అవును. కానీ చిన్న సినిమాల్లో క్యారెక్టర్‌లు పడుతుంటాయి. ఓకే. బ్యాడ్ లక్ ఏందంటే కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవ్వవు. ఆ! అవును. రిలీజ్ అవ్వవు. కొన్ని రిలీజ్ అయినా కూడా హిట్లు అవ్వవు. అవును. సో, ఆ కారణాల వల్ల ఏందంటే మనం పబ్లిక్‌లో ఎక్కువగా గుర్తింపు రాకపోవడం అనేది జరిగిద్ది. ఓకే. ఎక్కువ శాతం పెద్ద సినిమాల్లో మనకు అవకాశం వస్తేనే అవును. డెఫినెట్‌గా గుర్తింపొస్తది. గుర్తింపొస్తది. తొందరగా అవకాశాలు గూడా పెరగడానికి ఛాన్స్ ఉంటదనమాట. అవును. సో, ఇది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జరిగేది ఆ! సిట్యుయేషన్ అయితే ఇది జరుగుతుంటది. అవును. చాలా మంది చిన్నయి జేస్తుంటారు. అవును. ఏందంటే రిలీజ్ అవ్వవు మెయిన్. ఆ! రిలీజ్ అయితే హిట్లు అవ్వవు కొన్ని. హిట్టు అయింది అంటే చిన్న సినిమా హ్మ్. ఎక్కడికో ఎళ్ళిపోతారు. ఓకే. ఉదాహరణకు ఒక 'బలగం' గావచ్చు. అవును. ఇలాగా అది చిన్న సినిమానే యాక్చువల్‌గా. అవును. అంటే ప్రొడ్యూసర్ పెద్దోళ్ళే. ఆ! సినిమా బడ్జెట్ తక్కువ. అవును. కానీ ఎక్కడికెళ్ళిపోయింది? అందులో ఉన్న నటీనటులందరూ ఎక్కడికెళ్లారు? ఆ! చూస్తూనే ఉండారుగా మీరు. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారిప్పుడు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ! వాళ్ళైతే ఊహించలా. హ్మ్. జస్ట్ ఏందంటే మా మిసెస్ గూడా ఏమనుకునేదంటే ఎవరిస్తారులే ఛాన్స్‌లు హ్మ్. అన్నట్టుగా భావించారు. అవును. కానీ తీరా మనకి అవకాశాలు రావటం, మనం చేయటం ఇయన్నీ చూస్తున్నసరికి రిలేటివ్స్‌లో గాని, ఫ్యామిలీ మెంబర్స్‌లో గాని ఆ! అంతకుముందు రెస్పెక్ట్ ఇవ్వనోళ్ళు గూడా ఇప్పుడు మనకి రెస్పెక్ట్ ఇవ్వటం హ్మ్. ఇవన్నీ గూడా బావుండాయి. మా విలేజ్‌లో గూడా యాక్చువల్‌గా మా విలేజ్ నుంచి ఆర్టిస్ట్ పరంగా ఎవరు లేరు. ఓకే. నేనొక్కడినే ఉన్నాను. ఆ! ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. హ్మ్. వీణా పాణి అని ఒకళ్ళున్నారనమాట. అప్పట్లో 'పట్టుకోండి చూద్దాం' అని శివనాగేశ్వరరావు అనే డైరెక్టర్ ఉన్నాడు. హ్మ్. ఆ సినిమాలకి మ్యూజిక్ చేసిన ఆయనున్నారు. ఓకే. మా ఊరు నుంచి యాక్టర్‌గా అంటే ఆ! నేనే. ఓకే. సూపర్. అది. అయితే ఇంకొకటి హ్మ్. ఈ ఫైనాన్షియల్‌గా ఎలా ఉంది? ఫైనాన్షియల్‌గా గుడ్. ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటది? ఆర్టిస్ట్ లైఫు అంటే నేను చెప్పాలంటే నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ చేయాలి అంటే ఫర్దర్‌గా ఏదన్నా అదర్ ఇన్‌కమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. హ్మ్. లేదు అంటే ఫైనాన్షియల్‌గా బ్యాక్ సపోర్ట్ ఎక్కువగుండాలి. ఓకే. అంటే వాళ్ళకేదైనా ఆస్తులు ఉండటమో, హ్మ్. ఇలాంటియేమైనా ఉంటే ఇది స్టేబుల్ నిలబడగలడు. అవును. ఒక ఆర్టిస్ట్ అని లేడీ కావచ్చు, జెంట్ హ్మ్. కావచ్చు ఎవరైనా సరే ఓకే. నిలబడటానికి ఛాన్స్ ఉంటది. హ్మ్. ఎప్పుడైతే మీకు బ్యాక్ సపోర్ట్ లేదో ఇక్కడికొచ్చి చాలా కష్టపడాల్సొస్తది. హ్మ్. ఎందుకంటే రాగానే ఎవరు పిలిచే అవకాశం ఇవ్వరు. ఓకే. చాలా టైం పడతది. ఓకే. ఎందుకంటే మనకి మంచి అవకాశం రావాలి. హ్మ్. అది హిట్ అవ్వాలి. మనకు పేరు రావాలి. ఇవన్నీ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అవును. సో, కాబట్టి మనకేంది కంపల్సరీగా బ్యాక్ సపోర్ట్ అనేది ఉండి తీరాలి. హ్మ్. నా ఉద్దేశం ప్రకారం అయితే. ఓకే. అది. ఇప్పుడు కొన్ని సీరియల్స్‌లో కూడా కనిపిస్తున్నారు. ఏమేమి సీరియల్ చేసినారు? ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్‌లో చేశాను. 80+ సీరియల్స్ చేశాను. అబ్బబ్బా! సూపర్. ఆ! ప్రెజెంట్ వచ్చేసరికి జెమినీలో 'కానిస్టేబుల్ మంజు' అని ఒకటుంది మరాఠీ సీరియల్. హ్మ్. ఓకే. దాంట్లో నేను ఒక మినిస్టర్‌కి పీఏ క్యారెక్టర్ త్రూఅవుట్ కంటిన్యూషన్ అన్నమాట. ఓకే. ఈ మధ్య కొన్ని 'జానకి రామయ్య' గారి మనవరాలని, ఆ! 'సీతారాముడి కట్నం' హ్మ్. వీటిల్లో 'పాపే మా జీవన జ్యోతి' ఈ సీరియల్స్‌లో ఫాదర్ రోల్స్ చేస్తున్నాను. హ్మ్. అంతకు బిఫోర్ కూడా ఫాదర్ రోల్స్ చేశాను. అదంటే గెస్ట్ లీడ్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే నేను ఎక్కువ కంటిన్యూషన్‌కి ట్రై చేయను. ఎందుకంటే ఓకే. నాకు ఎక్కువగా సినిమాలు. మూవీస్ చేయటమే స్ ఇంట్రెస్ట్ ఉంటది. వెబ్ అవును. సీరీస్‌లు గాని, మూవీస్‌లు గాని ఓకే. చేయడం ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఏందంటే బ్యాలెన్స్‌డ్‌గా చేయాలి అంటే మనం అందులో ఒక లీడ్ పట్టుకున్నామంటే ఎందుకంటే అక్కడ బ్లాక్ అయిపోతాం సీరియల్‌లో. అవును. మనకి ఒక 15 డేస్ షెడ్యూల్ ఉందంటే 15 డేస్ మనం వాళ్ళు ఎక్కడికి ఎళ్ళనివ్వరు. అవును. మీకు ఈ లోపల ఏదైనా మంచి సినిమాలో అవకాశం వచ్చినా ఆ! వదిలేసుకోవడమే. అవును. కాబట్టి ఏంటంటే మనం గెస్ట్ లీడ్ చేసుకుంటున్నాం అనుకోండి. అది కొన్ని రోజులు ఉంటుంటాయి చేసుకోవటం. ప్లస్ సినిమాలకు ట్రై చేసుకోవటం. వెబ్ సీరీస్‌కి ట్రై చేసుకొని రెండిట్లో ఓకే. చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటది. ఓకే. అది. ఇప్పుడు, ఇప్పుడు సీరియల్స్‌లో ఉన్నవాళ్ళు ఆర్టిస్ట్‌లందరూ కూడా మీతో ఎలా ఉంటారక్కడ మీరు షూట్ టైమ్‌లో యాక్చువల్‌గా కానీ? షూట్‌లో అంటే ఎక్కువ యాటిట్యూడ్ ఏమన్నా బాగా ఎక్కువ చూపిస్తారంట అని అంటున్నారు బయట వాళ్ళు. యాటిట్యూడ్ అంటే చాలా వరకు బానే ఉంటారు. ఆ! ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇంకో విషయం ఏందంటే ఇక్కడ సీరియల్స్‌లో వచ్చేటటువంటి మెయిన్ హీరో, హీరోయిన్స్ కొంతమంది ఫాదర్, మదర్ ఈళ్ళందరూ కూడా బెంగుళూరు నుంచే ఉంటారు ఎక్కువ శాతం. ఓకే. వాళ్ళేందంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళతో మనం వాళ్ళకి తెలీదు. ఆ! వాళ్ళు మనకు తెలీదు. సో, కలిసి వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం పరిచయం అవుతారు. అవును. సో, అలా ఉంటారు. అంటే పెద్ద యాటిట్యూడ్‌గా చూపించడం నేనైతే ఎక్కడ చూడలేదు. ఆ! ఫ్రెండ్లీగానే ఉంటారు. కాపోతే ఏందంటే వాళ్ళ కొంతమందికి లాంగ్వేజ్ రాదు. ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చి సీరియల్స్ నటిస్తూ తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటుంటారు. హ్మ్. మిగతా క్యారెక్టర్‌లు ఉండేవాళ్ళు మనోళ్ళు ఉంటారు. ఓకే. మనవాళ్ళలో సీనియర్స్ ఉంటారు. ఒక హ్మ్. 25 ఇయర్స్, 30 ఇయర్స్ సీనియర్‌లు కూడా ఉంటారు. హ్మ్. వాళ్ళు మనం ఆల్రెడీ చూస్తే గుర్తుపడతాం. వాళ్ళు కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు. హ్మ్. యాటిట్యూడ్ ఏం చూపించరు. ఓకే. మనం మూవ్ అయ్యే దాన్ని బట్టి ఉంటది. ఓకే. మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకి ఓకే. ఫ్రెండ్లీగానే ఉండే ఛాన్స్ ఉంటది. ఆ! కాపోతే మీరన్నట్టు అక్కడక్కడ ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆ! అటు వాళ్ళు కూడా రన్నింగ్‌లో క్లోజ్ అయిపోతారు. అవును. అది. సో, మీరు చేసినటువంటి వాటిలో మీకు ఇంకా ఇదొక ఛాలెంజింగ్ ఉంది అనేది ఏ క్యారెక్టర్ మీరు చేసిన వాటిలో?
సీరియల్స్? ముళ్ళకట్ట అని ఒక వెబ్ సిరీస్ చేసాం. దాని పేరు ఇప్పుడు కోబలి అని మార్చారు. ఓకే. త్వరలో హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతుంది. ఓకే. అది కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. హ్మ్. అది తెలంగాణ స్లాంగ్‌లో పక్కా మాస్ లుక్ అనమాట. ఓకే. నేను అందులో ఒక లీడ్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. రవి ప్రకాష్ అని హీరో ఉన్నాడు. అవును. సారీ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన. అతను హీరో. అతనికి బ్రదర్ నేననమాట. ఓకే. మంచి సబ్జెక్ట్. అబ్బబ్బా! ఆయన దానికోసం నేను చాలా బాగా యాక్ట్ చేస్తారు. బాగా మామూలు చేస్తారు. యాక్టింగ్ కాదు. సీనియర్ కూడా అవును. ఎప్పటినుంచో 'సీతయ్య' సినిమా దగ్గర అవును. నుంచి ఉన్నారు. సో, బాగా చేస్తారు. ఆయన ఎంకరేజ్‌మెంట్ కూడా బావుంది. ఆ! అంటే ఆయన ఎట్లా సీనియరు. ఆ! మనమే షూట్ నాకది అంతా కంప్లీట్ అయిపోయిందా? షూట్ ఎప్పుడో? కంప్లీట్ అయిపోయింది. హ్మ్. 2 సీరీస్‌లది. ఫస్ట్ సీరీస్ రెడీ అయింది. ఎప్పుడో రెడీ అయింది 2 ఇయర్స్ బ్యాకే. ఓకే. కాకపోతే ఏందంటే దాన్ని అమ్ముకోవడానికి టైం పడతది కదా! అవును. మన ఓటీటీస్‌కి. ఆ! సో, ఆ! ఇప్పుడైతే తెలిసిన న్యూస్ ఏందంటే నాకు హాట్‌స్టార్‌కి అమ్మేశారని తెలిసింది. ఓకే. జనవరిలో గాని, 2025 జనవరి గాని, హ్మ్. ఫిబ్రవరి గాని రిలీజ్ అవ్వచ్చు. ఓకే. దానికైతే నేను చాలా కష్టపడ్డాను. ఓకే. ఎందుకంటే తెలంగాణ స్లాంగ్ నేర్చుకోవటం, చెయ్యటం నాకు ఆ! అవకాశం రావటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అంత బడ్జెట్ దాంట్లో మనం కొత్తగా ఉన్న టైంలోనే నాకు అవకాశం ఓకే. అనేది రావటం జరిగింది. దాన్ని నిలబెట్టుకున్నా నేను. హ్మ్. నిలబెట్టుకున్నాం, చేసాం. అందులో ఫైట్స్ ఉంటాయి. మంచి, మంచి మంచి సీన్స్ ఉంటాయి. ఓకే. బావుంటది. సబ్జెక్ట్ కూడా చాలా బావుంటదనమాట. ఓకే. అందులో నాకు ఇక్కడ ఒక ఫైట్‌లో కత్తి కూడా దిగింది. అబ్బా! రియల్‌గానే. అయ్యో! నైట్ షూట్ చేస్తున్నప్పుడు అదే. ఒక రౌడీ ఆ! నరికినప్పుడు కనిపించక హ్మ్. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా నరికినప్పుడు ఈడ తెగింది. అబ్బా! తెగి లోపలికి బాగా బ్లడ్ కూడా ఆ! వచ్చిందనమాట. ఓకే. కానీ సినిమాలో అంటే అవును. తప్పదు. ఇంకా చేయమంటే కుదరదు కాబట్టి అవునవును. జరిగినాయి ఆ! అట్లాంటివన్నీ. అది ఓకే. రిలీజ్ అయితే కొంచెం మంచి బావుంటది. మంచి ఇంకా హ్మ్. గుర్తింపు ఇంకా వచ్చే వస్తది. అవకాశం ఉంది. ఉంది. ఓకే. ఇంకోటేంటంటే ఇంకోటి 'డిగ్రీ డేస్' అని సోనీ లైవ్ వాళ్ళది కూడా ఒకటుంది. ఓకే. మేబీ అది కూడా జనవరి, ఫిబ్రవరిలో రిలీజ్ కావచ్చు. ఓకే. 'డిగ్రీ డేస్' అని చాయ్ బిస్కెట్ ఓకే. వాళ్ళది. అందులో హ్మ్. కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఆ! ఇట్లా వెబ్ సీరీస్‌లు కూడా నేను దగ్గర దగ్గర ఒక 20 వెబ్ సీరీస్‌లు దాకా చేశాను. ఓకే. యాడ్ ఫిల్మ్స్ కూడా ఒక 15, 20 హ్మ్. యాడ్ ఫిల్మ్స్ చేశాను. ఓకే. షార్ట్ ఫిల్మ్స్‌లో ఒక 20+ షార్ట్ ఫిల్మ్స్ ఆ! అన్నీ కూడా చేశాననమాట. ఓకే. సో, అది. ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తది? ఇంకా ఇది సరిపోదు ఇంకేదో చేయాలి అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఖచ్చితంగా వచ్చిద్ది. ఆ! ఎందుకంటే ఒక ప్రతి ఆర్టిస్ట్‌కి గూడాను మనం చేస్తుంది ఎప్పుడు సరిపోదు. హ్మ్. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, హ్మ్. ఇంకా బాగా రావాలి, గుర్తింపు రావాలి. మన పబ్లిక్‌లోకెళ్తే హే! ఇతను పలానా గదా! అని గుర్తు రావాలి. అది. అది అది వచ్చినప్పుడే ఒక నటుడికి కంపల్సరీగా సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్. అనేది ఉంటది. అవును. అది రావాలి. నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఉంటదది. అది. అయితే అది. ఇంతిలా చేస్తున్న టైంలో మీరు అంటే మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఇండస్ట్రీలో? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ శాతం ఇప్పుడు చాలామంది నేనే గాదు అందరూ ఫేస్ చేస్తుందేంటంటే కొంచెం ముందుకెళ్ళాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. అవును. ఈ టైంలో మనం ఆఫీసులకి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం. కాపోతే ఇక్కడేమైందంటే ఒక కోఆర్డినేటర్ వ్యవస్థ అనేది ఎక్కువైపోయింది హ్మ్. సినిమా ఇండస్ట్రీలో. ఓకే. ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ వల్ల ఏముందంటే మనకు డైరెక్ట్‌గా వచ్చే అవకాశం వీళ్ళ ద్వారా రావాల్సొస్తది. అవును. అంటే ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఓకే. డైరెక్ట్‌గా ఇలా వచ్చేది ఆ! అక్కడి నుంచి వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాల్సొస్తుంది. ఓకే. దీనివల్ల పేమెంట్లు తగ్గిపోతాయి. ఆ! మనకొచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఒక డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో ఒక ర్యాపో కూడా తగ్గిద్ది. అవును. ఇది కొంచెం ఎక్కువగా ఉందని నేను ఆ! అనుకుంటున్నాను. దానివల్లే అవకాశాలు కొంతమందికి చాలా అంటే తక్కువ. ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఇంకా ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళకి బ్రేక్ పడుతుంది. హ్మ్. అది. యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే ఇండస్ట్రీలో మేనేజర్స్ గానివ్వండి, ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అవకాశాలివ్వడం. అంటే కొంతమంది ఏంటంటే పేమెంట్ కూడా వాళ్ళకి నచ్చినంత ఇచ్చుకోవడం. ఇంత పేమెంట్ ఉన్నా సరే, ఈ వీటిలో ఒడిదుడుకులు ఉంటున్నాయన్నమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. సో, అలాంటివి మీకేమన్నా ఫేస్ చేయడం జరిగిందా? అలాంటివి ఉంటాయి. బట్ నాకైతే కొంచెం తక్కువే జరిగినాయి అలాంటివి హుహు. అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక క్యారెక్టర్ ఉందనుకోండి. హ్మ్. డైలాగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు కంపల్సరీగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ప్రీవియస్ సినిమాల్లో చేసిన డైలాగుకు సంబంధించిన వీడియో పెట్టమంటారు. అవును. అది పెట్టినప్పుడు మాత్రమే అది డైరెక్టర్ గారికి చూపించాక ఆ డైలాగ్ మీకిస్తారు. అది చిన్న డైలాగ్ గావచ్చు, ఒక సీన్ ఉండేది గావచ్చు. హ్మ్. ఏదైనా సరే. ఓకే. ఎందుకంటే వాళ్ళు రిస్క్ అయితే తీసుకోరు ఎట్టి పరిస్థితుల్లో. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళని పెట్టుకుంటున్నారన్నారు గదా! హ్మ్. ఆళ్ళకి తెలిసిన వాళ్ళు కొత్తోళ్ళయ్యుండొచ్చు. ఆ! అక్కడ మీకు సీనొచ్చేసరికి ఒక పెద్ద యాక్టర్ అయ్యుండొచ్చు. ఒక 'బాలకృష్ణ' గారు, 'చిరంజీవి' గారు, 'పవన్ కళ్యాణ్', ఆ! 'మహేష్ బాబు' ఎవరో ఒకళ్ళు లేదా కొంచెం పెద్ద యాక్టర్లు 'రావు ఓకే. రమేష్' వీళ్ళుంటారు కదా! అవును. వీళ్ళతో కూడా ఉండుండొచ్చు. అక్కడేమవుతుందంటే కొత్త వాళ్ళని పెట్టినప్పుడు టేక్స్ ఎక్కువ పడతాయి. అవును. వాళ్ళకి అవతల వాళ్ళు ఏందంటే ఒక టేక్‌లో చెప్పేస్తారు. హ్మ్. ఈళ్ళు చెప్పలేరు. దానివల్ల ఏమవుతుందంటే టైము హ్మ్. ల్యాగ్ ఎక్కువైపోతుంది. అవతలలో కోపం రావడం జరుగుద్ది. అవును. కాబట్టి ఏందంటే ఇక్కడ రికమెండేషన్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో అది పనిచేయదు. ఓకే. కంపల్సరీగా అది మీరు బాగా నటించగలరంటే ఖచ్చితంగా మీకే వచ్చి తీరిద్ది హ్మ్. అవకాశం అయితే. ఓకే. ఇది మాత్రం పక్కా. ఓకే. ఇంకొకటి మీరు హీరోస్‌తో కలిసి చేశారు. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు హ్మ్. ఇంకా ఎంతమందితో ఎవరెవరితో చేశారు?
క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే నాకు రావు రమేష్ గారితో నేను ఆ! మన ఈ యశోద మూవీలో చేశానండి. ఓకే. ఎస్ఐ క్యారెక్టర్ లాస్ట్‌లో వస్తది. ఓకే. సార్ మిమ్మల్ని అరెస్ట్ ఫ్యాక్స్ వచ్చింది. ఆ! లోపలికి రండి సార్ అంటే ఆయన బెయిల్‌కి తీసుకోవాలనుకుంటే మీ బెయిల్ ఇప్పుడు పనిచేయదు సార్ అది నాన్ బెయిలబుల్ ఛార్జ్ అని చెప్తానుంటాను. హ్మ్. అక్కడ రావు రమేష్ గారు బాగా చెప్పావయ్యా హ్మ్. అని అన్నారు. ఓకే. అలాగే మురళీ శర్మ గారితో ఆ! నేను మురళీ శర్మ గారితో కూడా ఆహ్, చూసాను. ఏజెంట్ మూవీలో ఆ! చేశాను నేను డాక్టర్ క్యారెక్టర్. అది అదొకటి చేశాను. 'బిగ్ బాస్' యాడ్ ఒకటి చేశాను. ఓకే. ఆ 2 కూడా ఆయన కూడా బాగా పరిచయం. హ్మ్. బాగా మాట్లాడతారు. కనిపించినప్పుడు పలకరిస్తారే బాగున్నావు అంటారు. ఆ! అది. సో, అట్లా. ఇంత ఇలా వెళ్తున్న జర్నీలో ఇంకా మీకు పలానా ఈ క్యారెక్టర్ నేను ఇంత ఇంకా ఇలా చేయగలుగుతాను అనేది మీకు ప్రత్యేకించి మీరేమన్నా అనుకున్నారా ఎప్పుడైనా? అంటే ఒక పోలీస్ అని కాకుండా ఇంకా వేరే అంటే రఫ్‌గా లేదా ఒక హ్మ్. కామెడీ యాంగిల్‌లో ఇంకా ఏమన్నా అనుకున్నారా? ఆహ్, రఫ్ క్యారెక్టర్‌లయితే చేశా నేను. హ్మ్. పోలీస్ క్యారెక్టర్‌లు, డాక్టర్ గెటప్ అన్ని రకాల ఆల్‌మోస్ట్ గెటప్‌లు చేశాను. ఆఖరికి స్వామీజీ గెటప్ కూడా చేశాను నేను. ఓకే. కాకపోతే ఇంకా బాగా చేయాలనుకుంటే ఏంటంటే కామెడీ నేను చేయలేను అనుకుంటాను. ఆ! బట్ వాళ్ళిస్తే చేయగలనని నాకు ఒక సీరియల్‌లో ఆ! రుజువయింది. ఓకే. అంటే నా లుక్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఒక రఫ్ లుక్ లాగా అనిపిస్తుంది. స్మార్ట్ ఉంటది. స్మార్ట్ రఫ్ ఉంటది గడ్డం పెంచితే. ఓకే. కమెడియన్‌కి సెట్ కాము అని అనుకుంటాం. అవును. అయితే ఒకసారి ఏందంటే ఇది నాకు ఒక సీరియల్‌లో జరిగింది. 'సూర్యకాంతం' అనే ఒక సీరియల్‌లో ఆ! ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ! అది ఫస్ట్ నాకు తెలీదు కామెడీ క్యారెక్టర్ అని. ఎళ్ళిన తర్వాత తెలిసింది. ఓకే. సో, ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత కామెడీ క్యారెక్టర్‌లు కూడా చేయగలను ఆ! అనే నమ్మకం అయితే వచ్చింది. నాకొచ్చిందనమాట. ఆ! నాకేందంటే డెఫినిట్‌గా నేను చేయగలనని నమ్మకం ఉంది. హ్మ్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ప్రతి నటుడు కూడా కంపల్సరీగా చేయగలరు. ఓకే. ఎందుకంటే ఏ క్యారెక్టర్‌లకైనా దూరగలరు. హ్మ్. అప్పుడే నటుడవుతాడు. ఓకే. ఖచ్చితంగా. అది మాత్రం వాస్తవం. హ్మ్. కాకపోతే ఏందంటే ఆ డైరెక్టర్స్ యాంగిల్ ఎలా ఉంటదంటే మనం చూసినప్పుడు వీళ్ళు దేనికి సెట్ అవుతారు అని ఆయన డెసిషన్ మీద ఆధారపడి ఉంటది. ఓకే. ఆయనకి ఇమాజినేషన్‌లో మనం ఆ క్యారెక్టర్‌లో సెట్ అవుతాం అని అనిపిస్తే ఆ క్యారెక్టర్ మనకొస్తది. ఓకే. వస్తే మనం ఖచ్చితంగా చేయగలం. ఆయన ఓకే. చేపిస్తారు గూడా. డైరెక్టర్స్ చేపిస్తారు. ఆ! నువ్వు చేయలేకపోయినా ఆయన వాళ్ళు ఇమాజినేషన్‌లో ఉందంటే ఖచ్చితంగా చేపిస్తారు. చేపిచ్చి తీరతారు. డౌటే లేదు. ఖచ్చితంగా. వస్తది మనకు గూడా వచ్చేస్తది. అవును. క్యారెక్టర్ చేయగలం హ్మ్. 100%. ఓకే. అది. సో, ఇంకా ఇలా చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు ఇన్‌స్టాలో గానివ్వండి, ఇట్లా బయట ఫేస్‌బుక్ ఇట్లా ఈ సోషల్ మీడియాలో వాళ్ళు రీల్స్ ఇట్లా ఇట్లా చేసి వాళ్ళది యాక్టింగ్ అనుకోని ఫీల్ అవుతూ మేము యాక్టింగ్ చేయగలం అని ఇండస్ట్రీకి రావాలని అనుకుంటున్నారు. దానికి రియల్ యాక్టర్స్‌కి కూడా అంటే ఎక్కువ ఇప్పుడు ఉన్న సందర్భంలో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా వస్తున్నాయన్నమాట. హ్మ్. హ్మ్. అంటే రావాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోవడం జరుగుతుంది. హ్మ్. చాలామంది ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ అయినా అవకాశాలు లేక ఇంకా కృష్ణానగర్‌లోనే తిరుగుతున్నారు. అవునవును. ఆహ్, చూస్తూనే ఉన్నాం. మరి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరన్నట్టు ఫస్ట్ ఒక పాయింట్ తీసుకుందాం మనం. సోషల్ మీడియాలో రీల్స్ అనేవి చేస్తున్నారు. హ్మ్. బావుంటున్నాయి. బాగా చేస్తున్నారు. పాపులర్ అవుతున్నారు కొంతమంది. హ్మ్. కానీ సినిమాల్లోకొచ్చిన తర్వాత సక్సెస్ అవ్వట్లేదు వాళ్ళు. హ్మ్. కారణం ఏందంటే, అక్కడ ఎవరో వాయిస్‌కి వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. హ్మ్. జస్ట్ ఒక కెమెరాని, సెల్ ఫోన్ ఇలా దగ్గర పెట్టుకొని హ్మ్. దాన్నేంది మంచి బ్రైట్‌నెస్, ఫిల్టర్స్ ఆహా! వాడి చేస్తున్నారు. ఆ! సరే రియల్‌గా మనం యాక్టింగ్‌కొచ్చేసరికి ఎలా ఉందంటే, నువ్వే చేయాలి. హ్మ్. ఫిల్టర్స్ ఉండవు. 10 మందుంటారు చుట్టూరు 10 4 మంది కెమెరాలు. 100, 200 మంది ఉంటారు. సినిమా అయితే 500 మంది కూడా ఉండొచ్చు. ఓకే. సీరియల్ అంటే 70, 80 మంది ఉంటారు. 70 మంది పక్కా ఉంటారు. ఆ! ఈళ్ళందరి ముందు చేయాలి. ఆ! ఇక్కడ నీకొచ్చేసరికి అక్కడ ఎవరో వాయిస్ ఇవ్వరు. నువ్వే చెప్పుకోవాలి. ఆ ఎక్స్‌ప్రెషన్స్ కూడా నువ్వే ఇవ్వాలి. నువ్వే నేర్చుకోవాలి. ఇక్కడ కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. హ్మ్. కొంతమంది ఇండస్ట్రీకొచ్చేవాళ్ళు యాక్టింగ్ నేర్చుకొని వస్తున్నారు. హ్మ్. అది కూడా ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు యాక్టింగ్ నేర్చుకునేవాళ్ళు కొన్ని చిన్న చిన్న యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకొని వచ్చేస్తున్నారు ఏదో రకంగా. హ్మ్. వాళ్ళలో నిజంగా టాలెంట్ ఉందంటే నిలబడుతున్నారు. హ్మ్. లేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం. హ్మ్. అవే రీల్స్ చేసుకోవటం. హ్మ్. టైమ్ పాస్ చేసుకునేవాళ్ళు కూడా నేను చూస్తూనే నేను. ఓకే. అవకాశాలొస్తున్నాయి. అందులో చాలామందికి రీల్స్ చేసిన వాళ్ళకి సీరియల్స్‌లో కూడా వస్తున్నాయి. కొంతమంది నిలబడుతున్నారు. కొంతమంది నిలబడలేకుండా ఎళ్ళిపోతున్నోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఈ 2 రకాలున్నారు. ఓకే. అది. అదే వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చేవాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు పక్కా నటించగలరు, మీరు చేయగలరు అనే నమ్మకం ఉంటేనే రండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మీ ఇంటి దగ్గర మీ నాన్న, అమ్మ ఆస్తులుండి మీకు డబ్బులు పంపిస్తారు అనుకుంటే హ్మ్. వచ్చి చేయండి. ట్రై చేయండి. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ చేయండి. సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ కాకపోతే ఎళ్ళిపోండి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ మధ్యలో మానేసి రావద్దు ఎప్పుడు ఓకే. కూడాను. 10థ్, ఇంటర్, డిగ్రీ అనేది కొంతమంది ఏం చేస్తున్నారు ఇంటర్‌లో మానేసి రావటం, డిగ్రీలో మానేసి రావటం, బీటెక్ అయినా సరే హ్మ్. మానేసి రావటం. వచ్చి ఇక్కడికొచ్చి ఇబ్బందులు పడి సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ కాకపోతే ఏంటి పరిస్థితి? అవును.
మనం తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి చూసుకోవాలి కదా. అవును. అప్పుడు ఏంటి, అప్పుడు బీటెక్ ఉండదు, డిగ్రీ ఉండదు, జాబ్ ఎవరు ఇస్తారు, అవును. ఏం చేసుకొని బతుకుతారు, ఉమ్. మ్యారేజ్ ఎలా అవుతుంది, తల్లిదండ్రులను ఎలా పోషిస్తారు, ఇండస్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సినిమా పరిశ్రమ అనేది ఒక లాటరీ టైప్ Yes. అనమాట. కాబట్టి ఏంటంటే కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని రండి, ట్రై చేయండి, అవ్వలేదా మళ్ళీ వెళ్ళిపోయి జాబ్ చేసుకోవడానికి ఓకే. ఛాన్స్ ఉంటుంది. లేదు నేను డిగ్రీ అయిపోయిందండి నాకు ఏం ప్రాబ్లం లేదు వస్తానంటే వచ్చి ట్రై చేసుకోండి. ట్రై చేసుకొని మీకు ఫైనాన్షియల్గా వెనకాల పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటే బెటర్. లేదనుకుంటే నా సజెషన్ ఏంటంటే ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇందులోకి వచ్చి ట్రై చేసుకోవటం. లేదు మ్యారేజ్ అయ్యి ఒక 30-40 ఇయర్స్ ఓల్డ్ 50 ఇయర్స్ ఓల్డ్ అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఫర్దర్గా ఏదైనా జాబ్ ఉండటమో బిజినెస్ ఉండటమో ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటేనే ఇక్కడైతే నిలబడగలడు నాకు తెలిసినంతవరకు. ఓకే. ఎందుకంటే నాకు కూడా ఉంది బిజినెస్, అది ఉండబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను, మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నా. ఓకే. ఎందుకంటే అవకాశం ఈ రోజు మీకు షూటింగ్ ఉందనుకో 10 రోజులు ఉండకపోవచ్చు మీకు. అవును. ఈ 10 రోజులు మీరు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని ఫుడ్ కావాలి, రెంట్ కట్టాలి, ఎలా. అవును. కాబట్టి మనకి వెనకాల ఏదన్నా ఉంటే ఈ ఖాళీ టైంలో అది చేసేసుకుంటారు. ఓకే. లేదనుకుంటే ఏమవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, అప్పులు చేయాల్సి వస్తుంది, అవును. చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును. అది మ్యారేజ్ ఉన్న పరిస్థితి ఏంది, పిల్లల చదువులు కానీ రెంట్లు కానీ అవును. ఫుడ్ కానీ చాలా ఖర్చు అవుతుంది. హైదరాబాద్లో అంటే మినిమం ఒక 30,000 కంపల్సరీగా అవుతుంది ఫ్యామిలీ అయితే. ఓకే. 30,000 మీద దీని మీద రాకపోవచ్చు, వస్తే సంతోషమే, రాకపోతే. అవును. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకు వెళ్ళేవాళ్ళు, డైలాగ్ ఆర్టిస్ట్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఒక సినిమాలో ఒక డైలాగ్ పడిందంటే కథం, మీరు ఆ సినిమాలో పనికిరారు. ఓకే. ఆ సినిమా జరిగిన నాళ్ళు మీరు ఆ క్యారెక్టర్ ఒక పోలీస్ చేశారు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేశారు, సంథింగ్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, అది త్రూఅవుట్ కంటిన్యూషన్ ఉండేదైతే ఓకే. మీకు ఒక డైలాగ్ కోసమే పిలిచారనుకోండి, ఆ క్యారెక్టర్ చెప్పేశారు, అయిపోయింది, మీకు ఆ సినిమాలో ఛాన్స్ లేదు అంతే. ఓకే. మళ్ళీ వేరే సినిమా ఎత్తుక్కోవాలి మీరు, అప్పుడేంటి మరి. ఓకే. సో మీరు ఇంకా ఇంకా ఫర్దర్గా ఇంకా పర్సనల్గా ఏమన్నా యాక్టింగే కాకుండా ఇంకా ఏమన్నా ఉందా, అంటే సింగింగ్, డాన్స్, లేదా ఇంకా మంచి డైలాగ్ రైటింగ్ స్కిల్స్ కానీ డైరెక్షన్ చెప్పారు, ఇంకేమున్నాయి? సింగింగ్ అదేం లేదు, డ్యాన్స్ కూడా కష్టమే. నాదేంటంటే టాలెంట్ వచ్చేసరికి రైటింగ్. ఓకే. రైటింగ్ ఓకే. ఎందుకంటే నేను ఆడిషన్స్కి ఇస్తుంటాను. ఓకే. ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు కూడా అప్పటికప్పుడు అడుగుతారు వాళ్ళు కొంతమంది, అక్కడే కెమెరా ముందు నిలబెట్టేసేసి ఏం చేయమంటారు సార్ అంటే వాళ్ళు ఆలోచించి ఇలా ఉంది ఇలా వస్తాడు చెప్పేస్తారా, టైం కావాలా అంటారు. లేదు సార్ నేను చెప్పేస్తానంట. ఆ స్కిల్ నాకు ఉంది అని నేను చెప్పుకోగలను, సంతోషం దానికి. ఎందుకంటే నేను సీన్ క్రియేట్ చేసుకోగలను. అది ఎలా వచ్చిందంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల నాకు ఆ స్కిల్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, యాక్టర్ శివ పల్లా గారు అయితే ఆయన లైఫ్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, ఆయన సక్సెస్, స్క్రీన్ షేరింగ్ కానివ్వండి, పెద్ద పెద్ద స్టార్డమ్ హీరోలతో ఇంత చేశారు. ఈయన ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మన జైత్ర ఛానల్స్ తరఫున మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. సో మీరు ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మా యొక్క స్టూడియోకి వచ్చినందుకు, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మరొకసారి మా జైత్ర ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జైత్ర ఎంటర్టైన్మెంట్స్.